వందవ కోడి బంగారు గుడ్డు. ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరూ కోళ్లను పెంచుతూ ఆ కోడిగుడ్లతో వ్యాపారం చేస్తూ బ్రతుకు గడిపేవారు. అయితే అన్న రామయ్యకి ఉన్న జాగ్రత్త తమ్ముడు సోమయ్యకి లేదు. అతను ఎప్పుడూ బంగారం గురించి, నిధుల గురించి కలలు కంటూ ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చి హఠాత్తుగా ధనవంతుడు అయిపోవాలి గాని ఇలా చిన్న స్థాయిలో కోళ్ల వ్యాపారం చేసుకోవడమేమిటి అని అనుకుంటూ ఉండేవాడు. తమ్ముడి ఆలోచనలు తెలిసిన రామయ్య అతనికి బుద్ధి చెప్పాలని చూసేవాడు. దురాశలకి పోయి చేతిలో ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టుకోవద్దు అని చెప్పేవాడు. అయినా వినేవాడు కాదు సోమయ్య. ఆ ఊరి గుడి ప్రాంగణంలో ఒక బైరాగి ఉండేవాడు. సోమయ్య ఒకరోజు ఆ బైరాగిని కలిసి తను హఠాత్తుగా ధనవంతుడు అయ్యే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. దానికి బైరాగి, నీకు చేసే పని మీద లక్ష్యం లేదు. లక్ష్యం ఉన్నప్పుడే లక్ష్మి వస్తుంది. నీ కోళ్ల వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు కొనబోయే 100వ కోడి ఒకరోజు బంగారు గుడ్డు పెడుతుంది. దాంతో నీ దశ తిరిగిపోతుంది అని చెప్పాడు. సోమయ్యకి ఎంతో ఆనందం కలిగింది. కాని తన దగ్గర ఉన్నవే 8 కోళ్లు. వాటిని 100 చెయ్యాలి అంటే వ్యాపారం బాగా సాగాలి. అందుకే అతను కొంచెం కష్టమైనా తన బద్ధకం వదిలిపెట్టి కోళ్లన్నింటినీ చక్కగా సాకడం మొదలుపెట్టాడు. కోడిగుడ్లను అమ్ముతూ లాభాలు గడిస్తూ వాటితో మళ్ళీ కొత్త కోళ్లు కొంటూ ఒక ఏడాదిలో వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. మొత్తానికి ఏడాదిన్నర గడిచిన తరువాత 100వ కోడిని కొనే అవకాశం వచ్చింది సోమయ్యకి. హమ్మయ్య, ఇంక ఏదో ఒకరోజు ఇది బంగారు గుడ్డు పెట్టడం ఖాయం అనుకున్నాడు. కాని సోమయ్య ఎంత ఎదురు చూసినా అది ఏనాడూ బంగారు గుడ్డు పెట్టలేదు. బైరాగి అబద్ధం చెప్పినందుకు సోమయ్యకి కోపం వచ్చింది. కాని వెంటనే వెళ్లి అడుగుదామంటే వ్యాపారంలో తీరిక లేకుండా ఉంది. మొత్తానికి ఒకరోజు వెళ్లి అడిగాడు. బైరాగి నవ్వి, ఒకప్పుడు నువ్వు నీ వ్యాపారం పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడివి. అందుకే నీకు ఆసక్తి కలిగించడం కోసం అలా చెప్పమని మీ అన్న రామయ్యే నన్ను అడిగాడు. అయినా నీ 100వ కోడి బంగారు గుడ్డు పెట్టలేదని ఎలా అంటావు? నీ వ్యాపారమే నీ బంగారు గుడ్డు. చూశావా? నా దగ్గరికి రావడానికి కూడా నీకిప్పుడు తీరిక లేదు. అంత పెద్ద వ్యాపారం నీకు ఎవరి వల్ల వచ్చింది? ఆ 100వ కోడి మీద ఆశ వల్లే కదా. అంటే ఆ కోడి నీ దగ్గరకు రాకముందే నీకు బంగారు గుడ్డు ఇచ్చేసింది అని చెప్పాడు. శ్రమ విలువ తెలుసుకున్న సోమయ్య అప్పటినుంచి మరింత కష్టపడి వ్యాపారంలో పైకి వచ్చాడు.